శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026వ సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం కలగబోతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశోధనాత్మకంగా నాడీ గ్రంథాల ఆధారంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా రాశి చక్రంలో జాతకుడు యొక్క జన్మ రాశిని బట్టి 9 గ్రహాలు, అంటే చంద్రుడున్న రాశి మీది కాబట్టి మిగతా 8 గ్రహాలతో పాటు చంద్రుడు కూడా తన యొక్క సంచారంలో మీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా మనకు ఒక గ్రహం బాధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది అనుకున్న సమయంలో ఆ గ్రహానికి శాంతి చేయించవలసి ఉంటుంది. అంటే ఇది పరిహార రూపంలో కానీ, దానం రూపంలో కానీ, జప రూపంలో కానీ, హోమం రూపంలో కానీ మనకి ఇబ్బంది పెట్టే గ్రహానికి పరిహారం చేయించుకుంటేనే మనకి అనుకూలంగా ఉపయోగంగా ఉండే గ్రహాలు మనకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. మనకి ఫేవర్గా ఉన్న గ్రహాలకి పెద్దగా మనం ఈ జప దానాలు లాంటివి ఏం పెద్దగా అక్కర్లేదు. అయితే మనకి ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహం యొక్క అధిదేవత లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం వల్ల, ఆరాధన చేయడం వల్ల కంపల్సరీగా మనకి ఆ గ్రహం యాక్టివేట్ అయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం పెద్ద టెక్నిక్ ఏంటంటే, అసలు జాతకుడికి గోచారరీత్యా నడుస్తున్నప్పుడు ఏ గ్రహం ఉపయోగపడుతుంది, ఏ గ్రహం ఇబ్బంది పెడుతుంది అని తెలుసుకొని ఆ గ్రహానికి తగు విధంగా పరిహారాలు చేసుకుంటే కంపల్సరీగా మనకి ఆ గ్రహాల యొక్క ప్రభావం మన మీద పడి మనం పొందవలసినటువంటి శుభ ఫలితాలు పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ గ్రహం కూడా, ప్రతి గ్రహం కూడా శుభ ఫలితం ఇవ్వగలదు, అలాగే చెడు ఫలితం, పాప ఫలితం కూడా ఇవ్వగలదు. ఏ స్థానంలో ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఒక గ్రహం ముందుగా చెడు ఫలితాన్ని ఇచ్చిన తర్వాతే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మనం ముందుగా గమనించి అది సమయానుకూలంగా గ్రహాల యొక్క దృష్టిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ గ్రహానికి శాంతి చేయించుకోవాలి, ఏ గ్రహం యొక్క దేవతను ఆరాధించాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో కేవలం రాశి చక్రంలో, అంటే మీ యొక్క జన్మరాశి ఆధారంగా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరింత లోతైన ఫలితాలు కావాలంటే మాత్రం లగ్నాన్ని బట్టి, జరుగుతున్న దశను లగ్నంగా తీసుకొని అనేక రకాలుగా మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇప్పుడు కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే గ్రహాల యొక్క స్థితిగతులు, స్థానాలు తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రహం కూడా వివాహ విషయంలో శుక్రుడిని, వ్యాపార విషయంలో బుధుడిని, ఆరోగ్య విషయంలో రవిని, ఇలాగ ప్రతి గ్రహాన్ని మనం ఆ గ్రహాల మీద గోచార సంచారాన్ని కూడా తెలుసుకొని చేయవలసి ఉంటుంది. బట్ ఏమైనా మనసే ప్రధానం కాబట్టి చంద్రుని ఆధారంగా తెలుసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని కొంచెం జాగ్రత్తగా, లోతుగా అర్థం చేసుకొని తగు విధంగా మీరు దాన్ని పరిహారం చేయించుకుంటే కంప్లీట్గా మీకు మరింత మేలైన ఉత్తమ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. తులారాశి వారికి 2026వ సంవత్సరంలో అదృష్టాన్ని కలిగించే గ్రహాల గురించి తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా 6వ స్థానంలో శనిగ్రహ సంచారం. ఈ గ్రహం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటూ చేపట్టిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మీరు అంటే సాధారణంగా తులారాశి వారు సెలబ్రిటీ రంగానికి చెందిన వారై ఉంటారు. ప్రజాసేవా కార్యక్రమాలు, అలాగే గవర్నమెంట్ సర్వీసులో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళు, అంటే వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి స్థితి రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఎవరైతే తులారాశిలో రాజకీయ రంగంలో కానీ, ప్రజాసేవలో కానీ పాల్గొని అందులో మీకు ఏదైనా సముచిత స్థానం, అంటే ఒక పదవి, ఒక హోదా రావాలంటే కంప్లీట్గా ఈ సంవత్సరంలో మీరు శనిగ్రహ అనుగ్రహాన్ని
శనిగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక నిజాయితీగా ఒక డిసిప్లిన్గా ఉంటే కంప్లీట్గా మీరు అనుకున్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కూడా మీకు పరిష్కారం అన్నది దొరుకుతుంది. కోర్టు సమస్యల నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉన్నత స్థాయి ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారో సివిల్స్, ఐపీఎస్ లాంటి వాళ్ళకి ఈ సంవత్సరం అన్నది విజయ అవకాశాలు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా 6వ రాశిలో శని ఉంటాడు కాబట్టి మీరు చేసే ఉద్యోగ ప్రయత్నంలో మీరు చదివే చదువుతో పాటు ఒక క్రమశిక్షణతో ఒక డిసిప్లిన్గా వ్యవహరించడం వల్ల ఇదే సమయంలో శివుణ్ణి ఆరాధించడం, వీలైతే శివుణ్ణి అభిషేకం నెలకోసారో వారానికోసారో అభిషేకం చేసుకోవడం, విభూతి ధరించవలసి ఉంటుంది నిజాయితీగా. అంటే విభూతి ధరించడం వల్ల కొన్ని భోగాల్ని కొన్ని కోరికల్ని చంపుకోవలసి ఉంటుంది అన్నమాట. అప్పుడు మాత్రమే మీరు విభూతి ధరిస్తే దాని ఫలితం మీకు రావడం జరుగుతుంటుంది. విభూతి ధరించి మామూలుగా మన పనులు మనం చేసుకుంటూ ఏది తినకూడదు అన్నీ తినేస్తూ ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు కంప్లీట్గా విభూతి ధరించి ఒక నిష్టగా నియమంగా మీ ఆచార ప్రకారం వ్యవహరించడం వల్ల, అలాగే వేకువజామునే లేగడం, ప్రతి విషయంలో కూడా డిసిప్లిన్గా ఉంటే కంప్లీట్గా శివుడు ప్రసన్నం అవుతాడు. ఆటోమేటిక్గా మీకు విజయం లభిస్తూ ఉంటుంది. అయితే రాహు ప్రతికూల స్థితి 5లో ఉండడం వల్ల ఆత్మీయుల్ని దూరం చేస్తాడు. అత్యాశకు పోవడం వల్ల నష్టం కలుగుతుంది. స్పెక్యులేషన్ వల్ల నష్టపోతారు. గురువు కూడా ఈ సంవత్సరం మీకు అంత అనుకూలంగా ఉండడం లేదు. అయితే ప్రారంభంలో మీకు 9వ స్థానం 10వ స్థానంలో ఉంటూ ఇంచుమించుగా సంవత్సరం చివరిలో అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి ఇంచుమించుగా నవంబర్ నెలంతా, డిసెంబర్ నెలంతా, జనవరిలో కూడా మీకు 11వ స్థానంలో ఉండడం వలన అప్పుడు ఈ ఫలితాలు ఎప్పుడైతే మనం కష్టపడి ఒక సివిల్స్కి వెళ్తున్నామో, ఐఏఎస్కి వెళ్తున్నామో, ఒక రాజకీయ పార్టీలో పోటీ చేస్తున్నామో ఆ ఫలితం మీకు ఆ సమయంలో రావడం జరుగుతుంది. అలాగని అప్పుడు కష్టపడకుండా ఈ రోజు నుంచి మీరు మీ ప్రయత్నం చేస్తే మీ యొక్క ఫలితం మాత్రం ఈ నవంబర్, డిసెంబర్, ఇంచుమించుగా జనవరి 2027 లోపల ఆ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే కేతువు కూడా మీకు 11వ స్థాన సంచారం వల్ల, భగవంతుడిని గట్టిగా నమ్మడం వల్ల కంప్లీట్గా మీకు మీ యొక్క విజయం తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశిద్దాం అనుకుంటున్నారో, అలాగే మరి రాజకీయంలో ఒక ఉన్నత స్థాయి పొందాలనుకుంటున్నారో వారు, తులారాశి వారు ఈ సంవత్సరం శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం, అలాగే శివుని యొక్క క్షేత్రాల్లో కనీసం 5 పంచారామాలు క్షేత్రాల్లో దర్శించడం వల్ల ఆటోమేటిక్గా అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇవన్నీ అంటే ఏ రాశి వారు ఏ ద్వాదశ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి, ఏ పంచారామాన్ని దర్శించాలి, ఇవన్నీ కూడా ఇంకా డెప్త్గా వెళ్ళినప్పుడు ఉంటాయి. బట్ ఏదైనా ఒక 5 శివుడు సంబంధించినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శించడం వలన కంప్లీట్గా మీకు విజయం అన్నది ఈ సంవత్సరంలో రావడం జరుగుతుంది. గ్రహాల యొక్క అనుగ్రహం, ఆగ్రహం ఏదైనా సరే ప్రతి జాతకుడి మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే గ్రహాల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ విధి విధానంగా వారి యొక్క ఆచారాన్ని బట్టి కంప్లీట్గా సూర్య నమస్కారం ఒకటి ప్రతిరోజు రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే ఏదో మంచం మీద ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎగ్జామ్షన్ తప్ప ఓపిక ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈ సూర్య నమస్కారం అన్నది చేసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గోసేవ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే గోసేవ అంటే ఏదో ఒక గోశాల నిర్వహిస్తూ ఉంటారు పెద్దలు. అక్కడికి వెళ్ళి ఏదో ఆవుకో బెల్లం మొక్కో అటుకులో అది కాదు సేవ అంటే. శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మన ఇల్లు ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో గోవు యొక్క ఆ పరిసరాలు అన్నీ శుభ్రంగా నీట్గా పెట్టి గోవుకి ఏదన్నా చల్లని గాలి తగిలేలాగో ఈ దోమలు ఈగల నుంచి బాధపడకుండా వెరీ నీట్గా మనం ఎలాగైతే ఉంటామో ఆ గోవుకు కూడా అటువంటి సదుపాయం పెట్టిన తర్వాత
దాని తర్వాత ఆవుకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏమన్నా అది పరిశుద్ధమైనది అంటే ఏదైనా మిగిలిపోయిందో ఇంకోటో అలా కాకుండా శ్రద్ధగా మన పెద్దలకి పూర్వీకులకి దేవునికి ఏ విధంగా నైవేద్యం తయారు చేస్తామో ఆ విధంగా తయారు చేసి ఇది నానబెట్టాం మొలకలు ఏదన్నా సరే దాంట్లో ప్యూరిటీగా మీ అమ్మగారికి ఏ విధంగా పెడతారో ఆ విధంగా ఆ గోవుకి ఆహారం కూడా శుభ్రమైన ఒక ఇస్తిరాకులో చక్కగా పెట్టి ఆ ఆవు తింటున్నప్పుడు మరి ఒక 3 ప్రదర్శనలు చేసి నమస్కారం పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ కంప్లీట్గా ఈ 2 చేసుకుంటే చాలు, మిగతా అన్ని సకల దేవతల్ని పొందే అనురాగం వస్తుంది. దాని తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరైతే మీ కుటుంబంలో ఉంటారో తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, అత్తగారు మామగారు ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఎంత కోపం ఉన్నా వారిని ఆకలితో మాత్రం ఉండనివ్వకండి. 4 పూట్ల వారికి కనీసం ఈ బిస్కెట్లో ఏ ఆహారమో ఏదో పెట్టాలి తప్ప ఒకరి మీద ఒకరికి కోపం చూపిస్తూ ఎక్కువగా ఈ మధ్యకాలంలో అత్తమామల్ని ద్వేషించడం, సరైనటువంటి ఆహారం పెట్టకపోవడం, అలాగే మీ పిల్లలకి వాళ్ళ మీద ద్వేషం పెంచే విధంగా మాటలు చెప్పడం, ఇవి మీ కుటుంబం యొక్క పతనానికి కారణమవుతుంటుంది. ఫ్యూచర్లో మీ పిల్లలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవడానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ కొంతమందికి చాలా కొత్తగా అద్భుతంగా అనిపించవచ్చు, కానీ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఇది జరుగుతుంది. వీటిని ముందు మీరు కట్టడి చేసుకోగలిగితే, అంటే కొన్ని సందర్భాల్లో అది భర్తకు తెలియపోవచ్చు, కొన్ని సందర్భాల్లో భార్యకి తెలియపోవచ్చు. ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతల్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు మీకు ఏ విధంగా అది ఐశ్వర్యం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. ఈ చిన్న చిన్న నియమాల్ని మీరు పాటించండి, ధర్మాన్ని కాపాడండి. అయితే మీ తల్లిదండ్రులని అత్తమామలనే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరన్నా అంటే మనకు సేవ చేస్తున్న వాళ్ళు, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకలితో ఉంటే అది ఎవరికి కూడా రాణించదు, దేశానికి కూడా అంత క్షేమం కాదు. సో ఈ చిన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు అదృష్టవంతులుగా మారడం, అన్నపూర్ణగా మారడం జరుగుతుంది. స్వస్తి.